ఇప్పటివరకు మన భారతదేశం కొన్ని ప్రధానమైనటువంటి ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్నటువంటి సంక్షోభాల సమయంలో మన భారతీయులను రక్షించేటటువంటి క్రమంలో భాగంగా మన భారతదేశం అనేక ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైనటువంటి ఆపరేషన్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అందులో ప్రధానంగా తీసుకుంటే 1990 సంవత్సరంలో కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనేటువంటి ఆపరేషన్ మనం చేపట్టడం జరిగింది. మరి కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనేటువంటి ఆపరేషన్ 1990లో చేపట్టారు. అదేవిధంగా ఇరాకీ సైనికులు కువైట్లోకి ప్రవేశించినప్పుడు, అంటే ఇరాక్ సైనికులు కువైట్లోకి ప్రవేశించినప్పుడు కువైట్లో ఉన్నటువంటి మన భారతీయులను రక్షించేందుకు మనం చేపట్టినటువంటి ఆపరేషనే కువైట్ ఎయిర్ లిఫ్ట్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనేటువంటిది 1990లో జరిగింది. ఇక మరొక ప్రధానమైన ఆపరేషన్ తీసుకుంటే ఆపరేషన్ సుకూన్ ఇది 2006లో చేపట్టడం జరిగింది. ఆపరేషన్ సుకూన్. మరి ఇది ఎందుకు చేపట్టారయ్యా అంటే లెబనాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య సంఘర్షణ కారణంగా, లెబనాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణను జరిగినప్పుడు ఈ లెబనాన్లో ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సుకూన్ అనేటువంటి ఆపరేషన్. ఇక 2011లో మరొక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అదే ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్. ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ ఇది ఎందుకు జరిగిందయ్యా అంటే లిబియా అంతర్యుద్ధం నుండి పారిపోతున్నటువంటి భారతీయులను తరలించడానికి, లిబియాలో జరిగినటువంటి అంతర్యుద్ధం వలన మన భారతీయులను రక్షించుకోవడం కోసం మనం ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అనేటువంటి ఈ యొక్క ఆపరేషన్ చేపట్టడం జరిగింది 2011లో. ఇక 2016లో తీసుకుంటే ఆపరేషన్ సంకట్ మోచన్ అనేది ఇది ఏంటయ్యా అంటే దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో జూలై 7, 2016న రెండు వర్గాల మధ్య శత్రుత్వం చెలరేగి అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి అంటే సూడాన్ దేశంలో ఉన్నటువంటి మన భారతీయులను మనం రక్షించేందుకు మనం చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సంకట్ మోచన్ అనేటువంటిది. ఇది ఎప్పుడయ్యా అంటే 2016లో. ఇక 2015లో తీసుకుంటే మనకి ఆపరేషన్ రాహత్ దేనికి సంబంధించిందయ్యా అంటే యమన్ సంక్షోభ సమయంలో, అంటే యమన్ దేశంలో జరిగినటువంటి సంక్షోభం సమయంలో ఆ దేశంలో ఉన్నటువంటి మన భారతీయులను రక్షించుకోవడం కోసం మనం చేపట్టిందే ఆపరేషన్ రాహత్. ఇక 2020లో చేపట్టినటువంటి ఆపరేషనే వందే భారత్. ఈ వందే భారత్ అనేటువంటి ఆపరేషన్ ఎందుకు చేపట్టామయ్యా అంటే కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను తిరిగి తీసుకురావడం కోసం, అంటే వివిధ దేశాలలో ఈ కోవిడ్ కారణంగా చిక్కుకుపోయినటువంటి మన భారతీయులను మన దేశం తరలించడం కోసం మనం చేపట్టినటువంటి ఆపరేషనే వందే భారత్ అనేటువంటి ఆపరేషన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది 2020లో జరిగింది. అంటే కోవిడ్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్నటువంటి మన భారతీయులను సురక్షితంగా భారతదేశం రప్పించడం కోసం మనం చేపట్టినటువంటి ఆపరేషనే వందే భారత్ అనేటువంటి ఆపరేషన్.